ఇంతకుముందు యూపీఐ యాప్స్ అంటే వెంటనే డబ్బు బదిలీ జరిగేది. జస్ట్ సెకండ్స్‌లో మనం ఎవరికైతే మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తామో అది రీచ్ అయిపోయేది. కానీ 2026 ఏప్రిల్ నుంచి ఆర్‌బీఐ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీని ప్రకారం 10,000 పైచిలుకు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసే పరిస్థితి ఉంటే గనక దాదాపు 1 అవర్ పాటు కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ని ప్రతిపాదించిందన్నమాట. ఇది ఎందుకు అనంటే ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న ఫ్రాడ్స్‌ని అరికట్టటానికి ముఖ్యంగా పర్సన్ టు పర్సన్ జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్‌లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి ఒక చెక్ పాయింట్ లాగా ఈ ప్రతిపాదన పనిచేయబోతోందన్నమాట. ఏం జరుగుతుంది ఈ 1 అవర్‌లో అంటే సమ్‌టైమ్స్ మనం చేసే ట్రాన్సాక్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో ఈ 1 అవర్ పీరియడ్‌లో మనం రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పొరపాటు ట్రాన్సాక్షన్ జరిగిందని మనం అనుకుంటే పూర్తిగా దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. యాస్ వెల్ యాస్ ఇదే సందర్భంలో ఒక కొత్త ఫీచర్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అది కిల్ స్విచ్ మాట. అంటే ఏదైనా ఎమర్జెన్సీ టైమ్‌లో మీకు సంబంధించిన అన్ని యూపీఐ ఐడీస్‌ని కూడా మీరు జస్ట్ ఈ బటన్ నొక్కి కిల్ స్విచ్ అనే ఒక ఫీచర్‌ని యాడ్ చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఫర్దర్‌గా ఏ ట్రాన్సాక్షన్ జరగకుండా ఆపటం మాట. అలాగే 70 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళు 50,000 కన్నా పైచిలుకు అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలి, ట్రాన్సాక్షన్ చేయాలి అనుకుంటే ఇంకా అదనపు వెరిఫికేషన్ వీటిని కూడా కంప్లీట్ చేయాల్సొస్తుందన్నమాట. మొత్తం మీద ఇవి వినియోగదారులకి కొంచెం భద్రంగా వారి అమౌంట్ మిస్‌యూజ్ అవ్వకుండా కాపాడటానికి చేస్తున్నటువంటి చర్యల్లో భాగం మాట. అయితే ఏం జరుగుతుంది? మనం ఏదైనా ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు, లేదా మెడికల్ బిల్లులు చెల్లించేటప్పుడు, షాపింగ్ టైంలో, లేదా బిజినెస్‌కి పరంగా చేసే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా వెంటనే జరిగిపోవాలి. ఇలాంటి సందర్భాల్లో ఈ 1 అవర్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది చాలా అవస్థ పెట్టేయగలదు. కాబట్టి ముఖ్యంగా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం అమౌంట్ వెంటనే ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది మంచి ఆలోచనే. అంటే వినియోగదారులకు సంబంధించి డబ్బు మిస్‌యూజ్ అవ్వకుండా జాగ్రత్త పరచడానికి చేస్తున్న ఒక ఆలోచనే. కానీ వినియోగదారుల రోజువారీ అవసరాలు, అత్యవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని బ్యాలెన్స్ చేయాలి. అలా అయితేనే ఇది వర్కౌట్ అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూడాలి ఇది ఇంప్లిమెంట్ అయితే మన లైఫ్‌ల్లో, మన ట్రాన్సాక్షన్స్‌లో ఎట్లాంటి మార్పొస్తుందో.